నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ఢిల్లీలో భారీ ఘోర సంఘటన జరిగి ఒక బాంబు పేలుళ్లలో కారు దగ్ధమై దాదాపు 13 మంది చనిపోవడం జరిగింది. దీనికంటే ముందు అయితే అహ్మదాబాద్లో ఉగ్రకుట్రను మన ఇండియన్ వాళ్ళు చేసి దాదాపు 3 ఉగ్రవాదులను అయితే పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించిన పూర్తి విషయాలు ప్రస్తుతం మనతో పాటు ఒక సార్ ఉన్నారు, తను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నా పేరు మనోహర్ రెడ్డి, బీజేపీ నాయకుడిని. ఈరోజు పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు దేశవ్యాప్తంగా ఇంకా అల్లకల్లోలం సృష్టించడానికి అక్కడక్కడ ఉన్నారు. ముఖ్యంగా బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు ఏవైతున్నాయో అక్కడ ఎవరైతే తీవ్రవాదులు ఎవరైనా సరే తీవ్రవాదులకు మతం అనేది లేదు. ఆ తీవ్రవాదులు అనేటటువంటి వాళ్ళు ఏ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళ పీచ మనచాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రభుత్వాలు ఈరోజు బీజేపీయేతర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా బెంగాల్ కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు వాళ్ళకు కొమ్ము కాస్తున్నాయి. వాళ్ళపైన చర్యలు తీసుకుంటే ఎక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ అనేది చెదిరిపోతుందో, మరి ముస్లిం అందరూ ఓటు వేయరేమనేటటువంటి ఆందోళనతో నుండి ఆ రకంగా చేస్తారు. మనం చూస్తున్నాం, నిన్నగాక మొన్ననే పత్రికలలో వచ్చింది, హైదరాబాద్కు సంబంధించినటువంటి ఒక వైద్యుడు తన ఇంట్లో మరి ఆ రకమైనటువంటి రసాయన పదార్థాలు, పేలుడుకు సంబంధించినటువంటి రసాయన పదార్థాలు తయారు చేస్తున్నారు. అతను ఎక్కడో పట్టుబడ్డాడు, కానీ హైదరాబాద్ వాసి. కాబట్టి దేశంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా దానికి సంబంధించినటువంటి ఆ వ్యక్తుల యొక్క మూలాలు హైదరాబాద్లో ఉన్నాయి. గతంలో కూడా జరిగింది, హరేన్ పాండ్య మరి హత్య విషయంలో కానీ అనేక సంఘటనలకు ముఖ్యంగా నల్గొండ, హైదరాబాదులో వాళ్ళ మూలాలు ఉన్నాయి. ఇక్కడ రోహింగ్యాలు కూడా అనేక మంది ఈరోజు ఇక్కడ నివసిస్తున్నారు. వాళ్ళని ఏరివేయాలంటే ప్రభుత్వం ఆ రకంగా చేయటం లేదు. మరి ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఏదైతుందో ఇది పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాద సంస్థలు చేసినటువంటి పని. మరి ఆ రకంగా తీవ్రవాదాన్ని మరి ఉక్కుపాదంతో అణిచివేయాలనేటటువంటి ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ముఖ్యంగా అమిత్ షా గారు ఒక డెడ్ లైన్ పెట్టిండు. నక్సలిజాన్ని రూపుమాపుతామని చెప్పేసి చేసిన తర్వాత వేలాది మంది ఈరోజు లొంగిపోయారు, జనజీవన స్రవంతిలోకి వచ్చారు. కాబట్టి ఈ రకంగా అంతర్గతంగా ఏదైతే తీవ్రవాదం ఉన్నదో దాన్ని పూర్తిగా రూపుమాపగలుగుతున్నాం. మార్చి 31 వరకు ఆ ప్రక్రియ అనేది పూర్తవుతుంది. అదే రకంగా ఈ పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాద మూటలను కూడా ఏరిపారేస్తాం. ఈరోజు మన జమ్మూ కాశ్మీర్లో కూడా అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి తప్ప మరి గతంలో లాగా మరి తరచుగా అనేది జరగట్లేదు. ఇప్పుడు నిన్న జరిగింది. తప్పనిసరిగా దీనిపైన కూడా మరి దోషులను పట్టుకుందామని, అదే రకంగా బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని రాకుండా భయభ్రాంతులకు గురి చేయడానికి ఈ రకమైన కుట్ర పన్నిండ్రు. మరి దాన్ని తప్పనిసరిగా భారత ప్రభుత్వం ఛేదిస్తుంది. దానికి బాధ్యులైనటువంటి వారిని దాన్ని పట్టుకుంటుంది. మరి వాళ్ళ వెనకాల ఎవరున్నారు, ఎవరి హస్తం ఉన్నది, ఏ సంస్థ ఉందనేది కూడా వెలికి తీస్తాం. ఏది ఏమైనా కూడా తీవ్రవాదాన్ని జీరో టాలరెన్స్, ఎట్టి పరిస్థితుల్లో ఒక్క సంఘటన కూడా జరగదు. ఎలాంటి వారైనా సరే వాళ్ళపైన చర్యలు తీసుకుంటుంది భారత ప్రభుత్వం. గతంలో 2011లో జరిగింది సార్ ఇలాంటి సంఘటన. మళ్ళీ 14 ఏళ్ల తర్వాత ఇలాంటి సంఘటన జరిగింది. కేంద్రం నుంచి ఎలాంటి చర్యలు తీసుకొని దీన్ని ఉగ్రవాదాన్ని రూపుమాపాలని చర్యలు తీసుకునే విధంగా ఉంటుండొచ్చు సార్? మీరు చూసిండ్రు, గతంలో ఎప్పుడైనా బాంబులు ఎక్కడ చూసినా బాంబులు పేలేది భారతదేశంలో. బొంబాయి కానీ, హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానీ అయ్యేది. కానీ ఈ మధ్యకాలంలో అట్లాంటి బాంబు బ్లాస్ట్ అనేది లేదు, చాలా తగ్గిపోయినాయి. కానీ అనుకోని సంఘటన జరిగింది. మరి గతంలో దానికి పాల్పడ్డటువంటి వాళ్ళు, పార్లమెంటు పైన దాడి చేసినటువంటి వ్యక్తులను కానీ, బాంబు దాడిలో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళకు కూడా మరి ఉరిశిక్ష కూడా మనం విధించినటువంటి సంఘటనలు మనకు తెలుసు. కాబట్టి దీంట్లో కూడా ఆ రకమైనటువంటి శిక్ష వాళ్ళకు పడడం ఖాయం. దోషులను తప్పనిసరిగా పట్టించుకుంటాం. రాబోయే రోజులలో ఎక్కడ కూడా బాంబ్ బ్లాస్ట్ అనేది జరగదు. ముఖ్యంగా ఈ పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాదులను కూడా మరి పట్టుకోవడం జరుగుతుంది. ఆ యొక్క దానిపైన కూడా రాబోయే రోజులలో ప్రభుత్వం దృష్టి పెడుతుంది.